నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. మన ఇళ్లలో చాలా సంవత్సరాలుగా నిల్వ ఉంచినా సరే పాడవకుండా ఉండే ఒక అద్భుతమైన సహజ పదార్థం ఉంది. అదే తేనె, అంటే హనీ. అసలు హనీ ఎందుకు పాడవదు? ఎన్నేళ్ళు నిల్వ ఉంచినా సరే అలాగే ఉంటుంది. అలాగే తేనె వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి? ఇప్పుడు చాలా సింపుల్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పురాతన ఈజిప్ట్ రోజుల్లో ఆ సమాధులలో కూడా, అంటే వేల సంవత్సరాల క్రితం పెట్టిన తేనెను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆశ్చర్యం ఏంటంటే అది పూర్తిగా పాడవలేదు. అంటే అదే హనీ స్పెషల్ అని చెప్పొచ్చు. అయితే తేనె ఎందుకు పాడవదు అంటే, తేనెలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా బ్యాక్టీరియా లేదా ఫంగస్ పెరగాలంటే తేమ అవసరం చాలా ఉంటుంది. కానీ తేనెలో తేమ తక్కువగా ఉండటం వల్ల సూక్ష్మ క్రిములు పెరగవు. అందుకే హనీ చాలా కాలం నిల్వ ఉంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉంటాయి. తేనెటీగలు కూడా పూల నుంచి సేకరించే ఈ పద్ధతిలో కూడా ప్రత్యేక పదార్థాలలో ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది. ఇవి బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. అందుకే తేనె త్వరగా పాడవదు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తేనెను సరైన విధంగా స్టోర్ చేసుకోవాలి. నీరు పడకుండా చూసుకోవాలి. బాగా మూత పెట్టాలి. ఒకవేళ తేమ తెరిచే అవకాశం ఒకవేళ ఉంటే అక్కడ క్వాలిటీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు తేనె వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మొదటిగా తేనె శరీరానికి సహజ శక్తిని ఇస్తుంది. ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే బాడీ రీఫ్రెషింగ్ గా ఉంటుంది. అలాగే అలసట కూడా తగ్గుతుంది. ఇక రెండోది చూసుకున్నట్టయితే, తేనె గొంతు సమస్యలకు కూడా చాలా మంచిది. జలుబు దగ్గు ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో లేదా టీలో కొద్దిగా తేనె కలుపుకొని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇక మూడవది చూసుకున్నట్లయితే, తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి శరీరంలోని చెడు పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రెండవది గుండె ఆరోగ్యానికి కూడా కొంత మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే తేనె జీర్ణక్రియలకు కూడా బాగా సహాయపడుతుంది. కొందరికైతే అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉండే పరిమితంగా తేనె తీసుకోవడం ఉపయోగపడుతుంది. ఇక చర్మానికి కూడా తేనె చాలా మంచిది ఫ్రెండ్స్. కొంతమంది అయితే ఫేస్ ప్యాకులలో కూడా తేనె వాడుతూ ఉంటారు. ఇది చర్మాన్ని మృదుగా చేయడంలో సహాయపడుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే, తేనె మంచిదని ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇందులో సహజ చక్కెర ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం లేదా షుగర్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా 1 సంవత్సరం లోపు పిల్లలకు అయితే తేనె ఇవ్వకూడదు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న పిల్లలు జీర్ణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు కాబట్టి. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్కెట్లోకి నకిలీ తేనె కూడా చాలా ఉంటుంది. అంటే చాలా మార్కెట్స్ పై వస్తుంది. అందుకే మంచి బ్రాండ్ లేదా నమ్మకమైన చోట నుంచే కొనాలి. మరీ చివరిగా చెప్పాలి అంటే, తేనె అనేది ఒక ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. సరైన విధంగా దాన్ని వాడుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ పరిమితంగా తీసుకోవడం, మంచి క్వాలిటీ హనీ వాడటం చాలా ముఖ్యం. ఇలాంటి ఆరోగ్య సమాచారం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.